హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా షర్మిల రాజకీయ వ్యూహాన్ని మొదలు పెడుతూ వచ్చింది. ఇటీవల ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆమె గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇటీవల వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన షర్మిలను కలిశారు. షర్మిలతో సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చిస్తూ వచ్చారు. రాజకీయ ప్రయోజనాల గురించి కావచ్చు, అలాగే వివిధ అంశాలకు సంబంధించి కావచ్చు ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎందుకు షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు? ఈ పరిస్థితులన్నీ ఏంటి? ఏపీ తాజా రాజకీయ పరిణామాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. నమస్తే అశోక్ గారు. సో ఏంటి షర్మిల మొన్నటిదాకా సైలెంట్ అయిపోయారు అనుకున్నాం. మళ్ళీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వాళ్ళిద్దరు భేటీ కావడంతో ఒక్కసారి మళ్ళీ రాజకీయానికి సంబంధించిన అంశాలన్నీ పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఏంటి ఈ వివాదం? అంటే షర్మిల గారు ఒక్కొక్కరికి ఒక జ్ఞాపకం ఉంటుంది. అంటే మీకు ఇంటర్వ్యూలు చేయడం వ్యాపకం, నాకు విశ్లేషణ చేయడం వ్యాపకం, షర్మిల గారికి జగన్మోహన్ విమర్శించడం వ్యాపకంగా మార్చుకుంది. వ్యాపకంగా మారిపోయిన తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎందుకంటున్నానంటే ఈ మాట ఇది అసందర్భం. 2 రకాల అసందర్భాలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఏ రాజకీయ పార్టీ అయినా సస్టైన్ కావాలంటే రాజకీయాల్లో తన లక్ష్యం అధికారంలో ఎవరుంటే వాళ్ళు. తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశం అనట్లా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్న పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే. పవర్లో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, వాళ్ళు రైట్ అనాల్సిన అవసరం లేదు. దాన్ని టార్గెట్ చేస్తే నష్టపోతాం. ఓకే. 2 రకాలు. ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న పాత్ర వాళ్ళకే ఉంటుంది, ఇండైరెక్ట్గా అధికార పార్టీ ముద్రపడుతుంది, ఆ గ్లామరే మనకు అంటుకోదు, ఉభయపరిష్టత్వం అవుతుంది. కాబట్టి షర్మిల గారు వ్యవహరిస్తున్న తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోపం ఉన్న షర్మిల గారికి ఆ కోపాన్ని ఎట్ట తీర్చుకోవాలి అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా టార్గెట్ చేయడం అంటే మనం సక్సెస్ అయ్యేట్టుగా ఉండాలి. ఇప్పుడు షర్మిల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్నా ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పవర్ఫుల్గా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది? అధికారంలో ఉండే వాళ్ళకి అధికారం అడ్వాంటేజ్, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న ఓట్లే కాంగ్రెస్కైనా కమ్యూనిస్టులకైనా ఎవరికైనా వైసీపీ కన్నా రావాలి. ఇప్పుడు వైసీపీ కన్నా కాంగ్రెస్ బాగా ఫైట్ చేసింది అనుకోండి, ఆయన బెస్ట్ కదా అనుకుంటారు, మెల్లిమెల్లిగా క్రమం తప్పిపోతుంది. అటు జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయాలన్నా జగన్ కన్నా ఎక్కువ పోరాడాలి అధికార పార్టీ మీద. కాబట్టి ఎప్పుడు కూడా అధికార పార్టీ మీద పోరాటం చేయడం ద్వారానే మనం ప్రతిపక్షానిగా నిలబడతాం. ప్రతిపక్షంలో నువ్వు బలంగా నిలబడితే జగన్ వీక్ అవుతాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారి కోపం తీర్చుకోదలుచుకుంటే ఆయనకన్నా బాగా పోట్లాడాలి. ఇప్పుడు ఆ సూత్రాన్ని మర్చిపోయింది. మర్చిపోయి 4 విమర్శలు చేస్తే దాంట్లో 3 విమర్శలు జగన్, 1 విమర్శలు అధికార పార్టీ. దానివల్ల ఏమైంది? జగన్ పని ఈజీ అయిపోయింది. ఆమె చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉన్నారు, చంద్రబాబు గారు మార్గదర్శకంలో పనిచేస్తున్నారని ఉండకపోవచ్చు, చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు షర్మిలను కలిసిన తర్వాత ఏదో గతంలో ఆస్తులకు సంబంధించి మేము మాట్లాడింది ఇది, ఆయన ఇది చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను బలవంతంగా మాట్లాడమని చెప్పాడని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో ఇవి రాజకీయంగా జగన్ని దెబ్బతీసే అంశాలు కదా. అంటే ఒకటి, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తుల విషయంలో తగాదా వచ్చింది. ఆ సందర్భంగా ఆమె మౌనంగా ఉండకుండా 2-3 పేర్లు చెప్పింది. వీళ్ళ ముగ్గురు సాక్షులని సుబ్బారెడ్డి గారు ఈసారి ఇంకా ఎవరు చెప్పారు, పేర్లు చెప్పారు. అప్పుడు అనివార్యంగా వాళ్ళు స్పందించారు. ఎవరు? సుబ్బారెడ్డి గారు కావచ్చు, విజయసాయిరెడ్డి గారు కావచ్చు, స్పందించారు. గట్టిగానే జగన్ కన్నా ఎక్కువ స్పందించారు. ఆమె చెప్పేదంత అబద్ధాలు, ప్రమాణాలకు కూడా సిద్ధపడ్డాడు విజయసాయిరెడ్డి గారు. అట్లాంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేసి రాజకీయాల నుంచి బయటపడిపోయాడు, రాజీనామా చేశాడు. షర్మిల గారిని కలిసినట్టుగా వార్త వచ్చింది, అది ధృవీకరించారు. షర్మిల గారిని కలిసిన సందర్భంగా ఆయన ఆవేదన చెందినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో చెప్పమంటే గట్టిగా పిలిచి ఎట్లా మాట్లాడమని చెప్పాడు, చాలా బాధ వేసింది మీ మీద ఆయన అన్నట్టు, ఆయన బాధను చూసి వేదన చెందినట్టు, ఆమె అధికారికంగా చెప్పినట్టు ఎక్కడ కనపడలేదు. ఆమె పేరుతో ప్రచారం జరుగుతాం. ఇప్పుడు షర్మిల గారు ఈ మాట అన్నప్పుడు విజయసాయిరెడ్డి గారి మీద ప్రెజర్ పెరుగుతుంది. ఏం ప్రెజర్ పెరుగుతుంది? ఒకటి, ఆ రోజు రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి విమర్శలు చేయకపోగా బలమైన నాయకుడని, నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా ఇబ్బంది లేదని చెప్తూ జగన్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మీడియాగా మారిన వాళ్ళందరినీ విమర్శించాడు. ఇప్పుడు రెండో వ్యాక్స్లో మనం స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఉండేవారు ఉంటారు, పోతాను కదా, నాకు విశ్వసనీయత అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వద్దనుకున్నాను, రాజీనామా చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆ విశ్వసనీయత పదం వాడాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు షర్మిల గారు చెప్పింది నిజమా? మీరు బాధపడితే ఆమె బాధపడుతుందా?
లేదా మీ పేరు చెప్పి ఆమె బాధపడుతుందా? చెప్పాలి. ఇప్పుడు నిజం నిజం చెప్తే కొంత చర్చకు వస్తుంది. అక్కడ చెప్పకపోతే శర్మిలా గారు చెప్పింది నిజం కాదని అర్థం. కాబట్టి శర్మిలా గారు విజయసాయి రెడ్డి గారు చెప్పాలి కదా. విజయసాయి గారు స్పందించి అవును శర్మిలా చెప్పింది నిజమే, నేను బాధపడింది నిజమే అని చెప్పాలి. చెప్తే నిజం అయిపోదు. వరిద్రేమానుడికేం తెలుసు, కొంత నమ్ముతారు జనం నిజమే ఉంటుందేమో అని. నమ్మేవాళ్ళ కోసం నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఇద్దరు కలిసి అబద్ధం చెప్తే మనం ఏం చేయలేం కదా. అసలు ఏమీ మాట్లాడకపోతే ఆ విషయం లేదని అర్థం. లేదని అర్థంగా నేనైతే చూస్తాను. కానీ ఇప్పుడు శర్మిలా గారు దీన్ని మాట్లాడడం ద్వారా ఇప్పుడు ఏం లాభం? కుటుంబ ఆస్తిగాదాలు న్యాయపరంగా పోరాడాలి, లేకపోతే బలవంతంగా తీసుకోదలుచుకుంటే నీ అవసరం ఏంటో జగన్ చూపించాలి. అసలు శర్మిలా యాక్టివ్గా పనిచేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిపక్షపాత సమర్థవంతం పోయిస్తే నష్టపోయేది జగనే. అప్పుడు జగన్ నష్టపోయినాడు అనుకో, ఏదో సమస్యగా ఉందని శర్మిలా గారితో ఏదో చూడు మా నాకు నష్టం కదండి అప్పుడు చెప్పుకోవచ్చు. బ్లాక్మెయిల్ అందామా, దాన్ని ఏమన్నా అందాం. రాజకీయంగా బలపడ్డది శర్మిలా గారు. రాజకీయంగా బలపడితేనే వాళ్ళ అన్న ఆయనకు భయపడతాడు రాజకీయాల్లో. కాబట్టి ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోడు, ఇంకా స్పందించడు. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి ఇంకా పట్టించుకోడు. ఎందుకు ఈ రేంజ్ లో టార్గెట్ చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి శర్మిల? మళ్ళీ అంటే అయిపోయిన దాన్ని మళ్ళీ పదే తీసి పదే జగన్మోహన్ రెడ్డి విధంగా అలా చేశాడు ఇలా చేశాడు, లేదంటే మా అమ్మ మీద కేసులు పెట్టారు, ఆయనకు కూడా తల్లే కదా. సో ఎందుకు ఈ పదే వాదన చేయడానికి, డీఫేమ్ చేయడానిక, ఇంకా డిగ్రేడ్ తగ్గించడానికి? అసలు వాళ్ళ మీద కేసు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేసు ఏముంది మనకు? కంపెనీ యాక్ట్ ప్రకారం షేర్ని బదలాయింపు చేశారు. అది శర్మిలా గారికి షేర్లు ఇలా అయినా శర్మిలా గారికే ఇచ్చింది కాబట్టి వారి తల్లి మీద ఇచ్చాడు. బస్ ఆయన కేసులు ఉండడం, ఈ కారణాలు ఇచ్చా బదిలీ చేయడంలో ఉన్న ప్రాబ్లం చేస్తూ ఆయనకు కొన్ని ఆస్తులకు సంబంధించినంత వరకు కోర్టులో కేసు నడుస్తుంది, సిబిఐ కేసు నడుస్తుంది. అది అయిన తర్వాత బదలాయింపు చేస్తాము. చెల్లి యొక్క విశ్వాసాన్ని పొందడం కోసం బస్ అప్పటికే వాళ్ళ మధ్య చిన్న గ్యాప్ వచ్చినది. గ్యాప్ వచ్చినప్పుడు రాతపూర్వకంగా రాసుకుంటారు. రాయడం ద్వారా విశ్వాసాన్ని కలిగిస్తారు. కోపం వచ్చింది కాబట్టి విడిపోయినారు కాబట్టి కొంత ఎవరేమో అనే అనుమానం కనిపించే కోసం ఇచ్చారు. ఆమె పేరు మీద ఇస్తే కష్టం కాబట్టి చెల్లి పేరు మీద, చెల్లి కోసం ఆయన పేరు మీద రాశారు. అది ఇద్దరు కమిట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఒరిజినల్ బాండ్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ బాండ్లు అటు సబ్మిట్ చేస్తారు. షేర్ బాండ్స్ ఉంటాయి కదా, అది ఇంట్లోనే ఉన్నాయి. ఎవరింట్లో? జగన్ గారి ఇంట్లో ఉన్నట్టున్నాయి. నాకు శర్మిలా గారు మాట్లాడిందని బట్టి మనకేమో సమాచారం సాక్ష్యం లేవు అని చెప్పాయి. ఇప్పుడు ఆయన ఏం చేసింది, బదలాయింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ బాండ్స్ పోయినాయని చెప్పినారు, మిస్ అయినాయని. కాబట్టి ఆయన దాన్ని చెప్పాడు, నా దగ్గరే బాండ్స్ ఉన్నాయి, రాజకీయం ఆమె మీద ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చాను, ఇప్పుడు ఆమె రెండు పోయినాయి ఆమె వ్యవహరించిన తీరు వల్ల, మళ్ళీ వస్తే అప్పుడు ఇస్తాను, అంతవరకు ఇవ్వద్దని స్పష్టంగా చెప్పినాడు. అది కేసు ఎట్లా అవుతుంది? ఒకవేళ అది నిబంధనల వ్యతిరేకంగా బదలాయింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఆ తల్లి చెల్లి ఎవరైనా సరే అన్నను కానీ కొడుకుని కానీ జైలుకి పంపించచ్చా? ఆ డౌట్లు కూడా తీరుతారు. కాబట్టి అక్కడ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ క్రమంలో ఆయన ఇచ్చాడు. ఇది పరిష్కారం, దీన్ని కోర్టులో పరిష్కరించుకోవాలి, లేదా అభిమానంతో పరిష్కరించుకోవాలి, లేకపోతే మీ అవసరం సృష్టించి పరిష్కరించుకోవాలి. బస్సు అవసరం సృష్టించాలనుకున్నట్టున్నారు, గట్టిగా మాట్లాడితే భయపడన్నా ఇస్తారని ఆ అవసరం జగన్ దగ్గర కుదరదు. సో ఏంటి వైసీపీకి సంబంధించి, అంటే మొన్నటిదాకా వైసీపీ నుంచి నేతలందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతూ వచ్చారు, కానీ ఇప్పుడు వైసీపీలోకి కొంతమంది, నిన్న శైలజానాథ్ గారు చాలా సీనియర్ నేత, ఆయన జాయిన్ అవుతూ వచ్చారు. ఇంకొంతమంది వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. ఏంటి వైసీపీకి ఏమైనా మైలేజ్ వస్తుందా? ఖచ్చితంగా శైలజనాథ్ గారు చేరిక రాబోయే కాలంలో ఆయన ద్వారా కావచ్చు, ఆయన రూట్లో కావచ్చు, చాలామంది ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు. ఒకటి శర్మిలా గారు, మన శైలజనాథ్ గారు ఇచ్చిందే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేశాడు. డోర్లు ఓపెన్ చేయాలి ఆయన, ఇప్పుడు డోర్లు కూడా ఓపెన్ చేశాడు కాబట్టి ఎవరికైనా పోవాలనుకుని ఉంటాయి. ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఇంకొంచెం డిఫెన్స్ అయ్యారు. కాబట్టి ఈ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం, ఢిల్లీలో పరిణామాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి జగన్ గారితో కలవడానికి పెద్ద ఇబ్బంది లేదు. రాజశేఖర్ కొడుకు అంతా కాదు, జగన్తో సహా అందరూ కాంగ్రెస్ వాళ్ళ, ఇంక్లూడింగ్ జగన్ గారు ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్సే కదా. కాంగ్రెస్ బ్లడ్ కలవడం పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఇంకో పార్టీ బాగుంటే సమస్య వస్తుంది, పుట్టింటి పోయినట్టే ఉంటుంది. కాబట్టి శైలజనాథ్ గారు వెళ్ళడం శైలజనాథ్ గారికి కూడా మంచిది. ఇక్కడ శైలజనాథ్ గారు మంచి వాయిస్, సమర్థుడు, కానీ ప్లాట్ఫామ్ ఆడుంది. ఆయన ఎంత సమర్థుడైనా ప్లాట్ఫామ్ లేకుండా యుద్ధం చేస్తే, సైన్యం లేకుండా యుద్ధం చేస్తే అట్టు ఉంటుంది, అటు ఉంటుంది. ఇప్పుడు శర్మిలా గారు, మన శైలజనాథ్ గారికి కెపాసిటీ ఉంది, సమర్థత ఉంది, ప్లాట్ఫారం లేదు. వైసీపీకి ప్లాట్ఫారం ఉంది, బాస్ బేస్ ఉంది. శైలజనాథ్ గారు లాంటి వాళ్ళు వస్తే అదనపు యాడ్ అవుతుంది వాళ్ళకి. యాడింగ్
ఈయనకు ఒక అవసరం, రెండు కలిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఓకే. శైలజనాథ్ గారి చేలిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మోటివ్ అవుతుంది. ఉమ్. భవిష్యత్తులో మరింత మంది కూడా చేరతారు, ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, హర్ష కుమార్ గారు వాళ్ళందరూ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి చాలా వస్తుంది. అలాంటి పాసిబిలిటీస్ జరుగుతాయా? ఇప్పుడు రాష్ట్రంలో 3 పార్టీల మధ్య వ్యవహారాలు నడుస్తున్నాయి, ఉమ్. తెలుగుదేశం, జనసేన అండ్ వైసీపీ. వైసీపీ. ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లు ఏవి కూడా మిగతా పార్టీలతో పోయేవాళ్ళు కాదు. ఉమ్. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది సపరేట్ సబ్జెక్టు. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రాజకీయాల్లో నుంచి తప్పుకున్నానని చెప్పాడు. ఉమ్. బహుశా దాన్ని సమరించుకొని ఆయన కానీ వైసీపీ వైపు వస్తే ఖచ్చితంగా వైసీపీకి చాలా బెటర్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వాయిస్ ఉన్న వ్యక్తి. వైసీపీకి ఉన్న చాలా దరిద్రాలు పోతాయి. ఎందుకంటే వైసీపీలో అందరూ అద్భుతాలు ఉన్నారు, కానీ ఉమ్. ఒక రెండు విమర్శలు ఉన్నాయి వాళ్ళపైన. ఒకటి విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైనారు, ఉమ్. వాళ్ళని తిట్టడం కోసం అని. ఉమ్. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎఫెక్టివ్గా మాట్లాడతాడు, సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడతాడు. అది మంచి ఇమేజ్ ఇస్తుంది. దాంతోపాటు వైసీపీలో తిట్టే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఉండవల్లి అరుణ్ కుమార్ చూసిన తర్వాత తిట్ట కదా మాట్లాడాలి మనం, వాళ్ళకి అందరికి క్లాసులు చూపించుకోవచ్చు, వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు, ఎట్లా మాట్లాడాలి మీడియాతో ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఆయన మాట్లాడే సంవత్సరంలో ఆయన హెడ్ క్వార్టర్లోనే అన్న కూర్చుంటే వాళ్ళు స్పోక్స్ పర్సన్ 20-30 మంది ఉంటే ఒక సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది, దాన్ని అనలైజ్ చేసుకుని నోట్ ఆయనకి ఇచ్చారని కూడా అద్భుతంగా మాట్లాడతారు. ఆ రకంగా వాయిస్కి వాయిస్ అవుతాడు. ఉండవల్లి అరుణ్ కుమార్కి పోయిందేం లేదు, ఆయన రాజకీయాలను చూడలేనాడు. ఆయన పెద్ద ఆశించే వ్యక్తి, పదవులు ఆశించేవాడు కాదు, డబ్బులు ఆశించే వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. వైసీపీకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆయన రాజకీయాల నుంచి ఉపసంహరించుకొని వస్తాడు అనేది కానీ నిజమైతే జగన్ గారు స్వయంగా ఫోన్ చేసి 2 అంకులు అంటే ఖచ్చితంగా వస్తాడు, ఆహ్వానిస్తుంది. తండ్రితో సమానంగా ఉన్నాడు, అభిమానిస్తాడు జగన్ ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఈ మార్గదర్శి కేసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. రెండో కోణం, నా పర్సనల్ అభిప్రాయం, ఆయన ఏ పార్టీలోనే జారిని కానీ జనరల్గా ఆయనకున్న నేచర్ రీత్యా కాంగ్రెస్ కాబట్టి వైసీపీతో ఉండొచ్చు. వాళ్ళంత వాళ్ళు రాజకీయాలు ఉండడం మంచిది. ఇంకా భ్రష్టు పట్టిపోతున్న రాజకీయాలు అంటే ఇప్పుడు యాక్టివ్నెస్ గురించి, అంటే నిజం ఏంటి అబద్ధం ఏంటి అని చెప్పే ప్రక్రియ జరుగుతుంది. కొంచెం రాజకీయాలు అంటే హుందాగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా మాట్లాడాలి, డబ్బులు సంపాదించడమే కాదు, ఇట్లాంటి దానికి ఒక మోడల్ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన వచ్చానికి చాలా మంది కూడా ఉంది అట్లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలు, లేకపోతే ఎవడంటే వాళ్ళు రాజకీయాలు ఉంటారు. కాబట్టి ఒకటి వైసీపీకి వస్తాడా లేదా ఆయన ఇష్టం, రాజకీయాలు అలాంటి వాళ్ళు రావాలని నేను కోరుకుంటా, ఎంత ఒప్పుకుంటే అన్ని రోజులు రాజకీయాల్లో పనిచేయాలి. రెండోది, వైసీపీకి వచ్చే అవకాశాలు వస్తే ఆయనకి బెటర్, వచ్చే అవకాశం ఉంటే ఆయనకి రాజకీయాల్లో వైసీపీకి వస్తాడు, అయితే కాంగ్రెస్ పోతాడు, ఆయన ఇంకో పార్టీకి పోలేడు. ఇంకో పార్టీలో ఇంకెక్కడ. రెండోది, వైసీపీలో ఇంకొక సమస్య పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళు తక్కువ లేరు అనేది ఒక విమర్శ ఒక ఉంది. నేను చెప్తాడు, రాజశేఖర్ గారు చెప్పినా ఈయనకి చెప్తాడు, వినకపోతే అది వాళ్ళ ఇష్టం. కాబట్టి అది కూడా ఒక అసెట్ అవుతుంది. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైసీపీలో చేరితే ఆయనకి మంచిదే, ఆయన పదవులు వస్తాయని కాదు, ఆయనకి ఆశలు లేవు. బట్ ఆయన కూడా మంచి ప్లాట్ఫామ్ దొరికితే ఆయన అనుకున్న ఆశలు ముందు తీసుకుని ప్రయత్నిస్తారు. రాజశేఖర రెడ్డి గారు అత్యంత త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తి ఆయన, చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ఆయన వస్తే రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చినాడా వైసీపీలో కన్నంత ఫీలింగ్ జనానికి కలుగుతుంది. ఏ ఒక్క వైసీపీ కార్యకర్తలు ఆయన ఏమంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే మాత్రం అద్భుతాలు దొరికితే దానికోసం వైఎస్ జగన్మోహన్ ప్రయత్నించడం మంచిదే. ఆయన ఎన్ని కోట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, ఇది కాదు, ఒక మనిషికి ఒక విలువ ఉంటుంది. ఖచ్చితంగా జగన్ గారు దాన్ని ఆ వార్తలు నిజం చేస్తే వాళ్ళ పార్టీకి మంచిది. ఓకే ఓకే. అంటే కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు సైలెంట్గా ఉంది, సీనియర్ నేతలందరూ కూడా ఎక్కడ పెద్ద యాక్టివ్గా లేదు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అవ్వాలనుకుంటున్నప్పుడు అటు టీడీపీకి వెళ్ళే పరిస్థితి లేదు, జనసేనకి వెళ్ళే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి కదా. సో అప్పుడు ఆపోజిట్గా ఖచ్చితంగా వైసీపీ అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు మారుతుంది, వాళ్ళు అట్లే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేరు వైసీపీలో నిమ్మడగలరు, ఎందుకంటే వైసీపీలో కాంగ్రెస్ లక్షణాలన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. జగన్ గారు రాజశేఖర్ కొడుకు, వీళ్ళు అమితంగా ఇష్టపడే వ్యక్తి, ఇష్టపడే వ్యక్తి పోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కాంగ్రెస్లో పోవడానికి, రెండోది వాళ్ళు వారసులు వచ్చేసారు చాలా మందికి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, జగన్తో అటాచ్ చేసేవచ్చు, వీళ్ళు అడ్వైజర్స్గా ఉండొచ్చు పార్టీకి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి ఎవరైనా రావాలంటే ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా వైసీపీ అవుతుంది. రెండోది అధికారంలో కూడా లేరు కాబట్టి అధికారంలో ఉండేవాడు చేర్చుకోవడానికి కూడా పరిమితులు ఉంటాయి, ఆ పౌరులు తోటి వచ్చారులే అనుకుంటారు, ఇక్కడ పనిచేసే అవకాశం. కాబట్టి ఎవరు వచ్చినా ఇప్పుడు పనిచేసి 4 ఏళ్ళు పనిచేస్తే భవిష్యత్తు ఉంటుంది. అంటే వాళ్ళ గౌరవానికి రావాలని కూడా అపోజిషన్లో ఉండాలి. ఏ అపోజిషన్ ఉంటుంది, కాంగ్రెస్లో ఉంటారా, వైసీపీలో ఉంటారా, కమ్యూనిస్టులు ఉంటారా, వాళ్ళ ఇష్టం. కానీ అపోజిషన్ అనేది కాంగ్రెస్కి మంచిది. అధికార పార్టీ పోతే ఇన్ని రోజులు లేదు కాబట్టి వచ్చా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి అక్కడ సహజం కదా, ఎవరికైనా సార్ వాళ్ళకి 32, అందులో 3 పార్టీలు, వాళ్ళు వీళ్ళు చేర్చుకొని అదనపు భారం అవుతుంది తప్ప ఇంకేం కాదు. టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, ఇబ్బంది ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి మంచి అసెట్ అయితే అవుతుంది. ఇంకోటి మన వివేక గారి హత్య కేసుకు సంబంధించి దస్తగిరి చేత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ ఆ కేసుని తిరగదోడుతున్నారు. సో ఎందుకు 9 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఇష్యూని బయటికి తీయటం? సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.
సుప్రీంకోర్టు తొందరగా చేయమని ఏదో డెడ్ లైన్ ఇచ్చింది, మళ్ళీ ఏదో వాయిదా కొంత టైం ఇచ్చినట్టున్నారు. కానీ అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సిబిఐ తన విచారణను వేగవంతంగా త్వరితగతిలో పూర్తి చేసి ఏం తేలింది, వాళ్ళు ఏమి నిర్ధారించారు ఆ నిర్ధారణకు రావడం దీనికి పరిష్కారం. దానికి కాకుండా ఏ టర్న్ తీసుకున్నా అది మరింత వివాదం అవడం తప్ప ఇంకేముండదు. కాబట్టి సిబిఐ అత్యున్నత సంస్థ దేశంలో. పవిచ్చు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ వద్దని ఆ రోజు అన్నాడు, మేము విచారణ జరిపిస్తున్నాం వద్దన్నాడు. ఇప్పుడే ఆయన సిబిఐ విచారణ వ్యతిరేకించట్లా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అసలు వ్యతిరేకించే అవసరం లేదు, ఎందుకంటే మీరే కేంద్ర రాష్ట్రం ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సునీత గారు ఎవరైనా సరే ఇంక దాన్ని అభ్యంతరం చెప్పేదానికి అవకాశం లేదు, ఎందుకంటే మీరు పవర్లో ఉన్నారు. అంటే మీరంటే మీకు ఆ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళు. కాబట్టి సిబిఐ విచారణ త్వరగా పూర్తి చేసి నిజాలని మంచి అడ్లను వాళ్ళు చెప్పడం తప్ప దీనికి ఒక పరిష్కారాలు చేయకపోతే ఇట్లాంటి కొత్త వచ్చి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఏంటి కంక్లూడ్ చేస్తూ ఈ ఢిల్లీ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్ చూసిన తర్వాత అంటే రాష్ట్ర పార్టీలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితులకు వచ్చేసాయా? అట్టేం కాదు. ఇప్పుడు ఆప్ అనేది ఇప్పుడు జాతీయ పార్టీ కదా, పంజాబ్లో అధికారులు ఉన్నారు, చాలా రాష్ట్రాలు ఉన్నారు. అంటే బీజేపీ వెళ్ళడానికి నేను అనుకుంటుంది ఒకటి, బీజేపీకి ఆప్కి మధ్య 5% ఓట్లు తేడా ఉంది, చాలా తక్కువ. కానీ కాంగ్రెస్కి 7-8% వచ్చింది, 6.7 వచ్చింది వాళ్ళకి వచ్చింది. అవి వీళ్ళు కలిసి ఉంటే ఫలితం ఇంకో రకంగా ఉండేది, గెలిపోవడం మారిపోయింటాయి. కాబట్టి కాంగ్రెస్ కలగకపోవడం కాంగ్రెస్ తప్ప ఎంత వాళ్ళు పరిశీలించుకోవాలి. ఎవరున్నారా వచ్చేవాళ్ళు ఎడమెంట్గా కుదరదంటే కుదరదు. రెండోది ఆయన మీద కేసులు ఫస్ట్ దశలో ఎట్లుందంటే, అయ్యో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన బరణంబాజీని అరెస్ట్ చేసేసినారా వచ్చింది. మెల్లిగా సిపోడి వరుసగా 5-6 మంది జైల్లో ఉండడం, వీళ్ళు ఏమైనా చేశారని అనుమానానికి కూడా దారితీసింది. ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేసినా లేదా మిగతా రాజకీయ పార్టీల్లో అవినీతి చూసినా పెద్ద పడదు. ఈయన పునాది అవినీతికి వ్యతిరేక పోరాటం, వాళ్ళ మీద భద్రత ప్రజల్లో ఏరియా యాక్షన్ వచ్చేస్తుంది. అది కూడా కొంత పని చేసినట్టుగా అనుకుంటున్నాను. రెండోది ఈ గవర్నర్ అది చాలా కీలకం, పూర్తిస్థాయి రాష్ట్ర హోదా దానికి లేదు ఢిల్లీ కాబట్టి. కాబట్టి వాళ్ళు రోజు గొడవలతో చిన్న పనికి కాబట్టి ఏంది న్యూసెన్స్ అనుకోవడం. ఈ 10 ఏళ్ళుగా అధికారులు ఉన్నారు కాబట్టి ఆ యాంటీ ఇన్కంబెన్షన్ కొంత పనిచేసింది. మొన్న 12 లక్షలు ఉన్న ఇది ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని తగ్గించడం, ఢిల్లీలో ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కలిసి బీజేపీ విజయానికి దారితీసాయి. బీజేపీ కూడా బేస్ ఉంది అక్కడ, దగ్గర చెప్పాలి. ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్, బీజేపీకి బేస్ ఉంది. ఆ బేస్కి అడిషనల్ ఫ్యాక్టర్ తోడవడంతో సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకునేది వాళ్ళు సాధించినట్టుగా చూడాలి. అంటే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది. కాంగ్రెస్ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు పెరుగుతున్నాయి, అక్కడ ప్రాబ్లం అయిపోతుంది కదా. అంటే ఒకటి ఉందండి ఇక్కడ, కాంగ్రెస్ తగ్గిపోవడం ఈరోజు పెద్ద విషయం కాదు. ఎందుకు విషయం కాదంటే, బీజేపీ వర్సెస్ ఆప్ అయినప్పుడు కాంగ్రెస్తో ఉండేవాళ్ళు కూడా అంటే గెలవం కాదని గెలిచే వైపు వెళ్ళిపోస్తారు. అది కూడా కాంగ్రెస్ బలహీనపడడానికి కారణం. కాంగ్రెస్ సొంత రోగాలు సొంత ఉన్నాయి. కాంగ్రెస్ నిజంగా ఢిల్లీ ఫలితాల్లో వాళ్ళ గెలవకపోవడం పెద్ద ఎవరికేం పెద్ద ఆశ్చర్యం లేదు. ఒక సీటు కూడా లేకపోవడం, 6% పడిపోవడం అనేది కాంగ్రెస్ మరింత బలహీనపరుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దళ బలహీనతను సమీక్షించుకోవాలి. అన్నిటికన్నా మించి అందరినీ కలుపుకోవాలి. కాంగ్రెస్ని ఏమంటున్నాం, అందరిని కలుపు, మీరు కూడా కలుపుకోవాలి. ఈరోజు కాంగ్రెస్తో కలిసి ఉంటే ఈరోజు మీకు ఆ పరిస్థితి వచ్చింది కాదు కదా. డెఫినెట్గా అవి కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి ఆ ఎన్నికలు అటు చూడాలి. సో అవైతే పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించమంటారు అంటే మిగతా స్టేట్స్కి సంబంధించిన రాజకీయ ఆ రోజుకి ఆ రోజే ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఆ రోజు. కానీ ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఏంటో తను నిరూపించుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీలో అయితే అలాంటి పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఉండదు, చూద్దాం సార్ దానికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.